హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన బాడీకి ఎంతో ఆరోగ్యకరమైన రాగి జావ గురించి తెలుసుకుందాము. నేనేంటంటే రాగి జావ క్యారెట్, రాగి పిండి అండ్ సీడ్స్తో చేస్తున్నాను. అండ్ చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ 70-80 ఇయర్స్ వాళ్ళకు కూడా తాగొచ్చు. ఎందుకంటే మెయిన్ థింగ్ కావాల్సింది చిన్న పిల్లలకి, ఏజ్డ్ వాళ్ళకి కాల్షియం చాలా అవసరం ఉంటుంది. ఉమెన్స్కి కూడా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని కన్నప్పుడు కాల్షియం చాలా అవసరం పడుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఎవ్రీ డే రాగి జావ తాగడం చాలా మంచిది. అండ్ నేను మా పెద్ద పాపకి కూడా 2 ఇయర్స్ కంటిన్యూగా రాగి జావ ఇచ్చాను. అందుకే తను చాలా హెల్తీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్లో కొన్ని వాటరు, కొంచెము పిండి తీసుకొని గడ్డలుగా లేకుండా కలిపి బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ వేయండి. క్యారెట్ ఎందుకు తీసుకున్నాను అంటే చిన్నపిల్లలు క్యారెట్ డైరెక్ట్ తినలేరు కదా. తురిమి వేయడం వల్ల అది కొంచెం ఉడుకుతుంది, మెత్తగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం సాల్ట్ వేయండి. ఇలా నురుగు వస్తుంది కదా, ఈ నురుగుని ఫస్ట్ తీసేస్తే మళ్ళీ వస్తుంది కాబట్టి నేను లాస్ట్లో తీసేసాను. అండ్ దీంతో నేను సబ్జీ సీడ్స్ కూడా తీసుకున్నాను. సబ్జీ సీడ్స్, పెరుగు అండ్ మా పాపకేమో నేను బెల్లంతో చేశాను. పిల్లలు ఏంటంటే పెరుగు కంటే కూడా స్వీట్గా ఉంటే కొంచెం ఎక్కువ తాగుతారు, ఇష్టపడతారు. సో మా పాపకేమో స్వీట్తో చేశాను, నేనేమో పెరుగు అండ్ సబ్జా సీడ్స్తో చేసుకున్నాను. అండ్ పెరుగు వల్ల కానీ సబ్జా సీడ్స్ వల్ల కానీ బాడీకి కూల్ అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు మాత్రం చాలా బెనిఫిట్ ఉంది దీంతో. సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఈ పాలు, టీలు అలవాటు చేయకండి. ఇప్పుడున్న పాలు అంత పర్ఫెక్ట్గా లేవు, ఎక్కడ మంచి దొరకట్లేదు. కాబట్టి పిల్లలకి మంచిగా రోజు రాగి జావ చేసి పెట్టండి, హెల్తీగా ఉంటారు. ఇంత మనం కష్టపడేది వాళ్ళ కోసమే కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి హెల్త్ రెసిపీస్ కోసం మీకు ఏమైనా కావాలి అంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ నా రెసిపీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. మా పాప స్కూల్ నుంచి వచ్చాక పెట్టాను, తినింది, బాగుంది అని